ఆ దేశపు రాజుగారు ఏ చిన్న తప్పు ఎవరు చేసినా మరణశిక్ష విధించేంతటి క్రూరుడు. రాజభవనంలో అందమైన 20 పూల కుండీలున్నాయి. ఒక రోజు ఒక సేవకుడు పొరపాటున ఒక పూల కుండీని పగలగొట్టేస్తాడు. రాజుకు విషయం తెలిసి సేవకుడికి ఉరిశిక్ష విధించాడు. ఒక వృద్ధ సాధువుకి ఈ విషయం తెలుస్తుంది. సాధువుకి రాజు క్రూరత్వం కూడా తెలుసు. ఈ పూల కుండీని బాగు చేసి యథాస్థానంలో అమరుస్తాను రాజా అన్నాడు సాధువు. రాజు ఆ సాధువుని పూల కుండీలో ఉన్న చోటికి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. సాధువు ఆ పూల కుండీలో ఉన్న చోటికి పోగానే మొత్తం 19 పూల కుండీల్ని పగలగొట్టేశాడు. విషయం రాజుగారికి తెలిసింది. ఎందుకు ఇలా చేశారు? నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను. సాధువు శాంతంగా జవాబిచ్చాడు. ఒక పూల కుండీ పగలగొట్టినందుకు మీ సేవకుడికి మరణదండన విధించారు. కుండీ పగలగొట్టిన ప్రతి ఒక్కడికి మరణదండన తప్పదన్నమాట. అందుకే భవిష్యత్తులో 19 మందికి ఉరిశిక్షల నుండి రక్షించాను. తప్పు తెలుసుకున్న రాజు సైనికుడికి క్షమాభిక్ష పెట్టాడు. మనం చేసే పని మంచిదైతే ధైర్యంగా నిర్భయంగా చేయాలి. చెడును దుర్మార్గాన్ని నిర్మూలించవచ్చు.